బైబిల్ ప్రకారం చిన్నపిల్లలు మరణిస్తే ఎక్కడికెళ్తారు? మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? వీడియో లైక్ చేసి చివరిదాకా చూడండి. ప్రతి మనిషికి తన విశ్వాస జీవితం, తన క్రియల చొప్పున దేవుడు తీర్పు తీరుస్తారని మనకు తెలుసు. కానీ చిన్నపిల్లల విషయంలో ఇది వేరుగా ఉంటుంది. ప్రతి మనిషికి మంచి, చెడు, తప్పు, ఒప్పు అనే విచక్షణ వయసు పెరిగే కొద్దీ తెలుస్తుంది. వీరినే అడల్ట్స్ అంటాం. అడల్ట్స్ కి ప్రతి విషయంపై ఆలోచించి సొంతంగా నిర్ణయం తీసుకునే తెలివి ఉంటుంది. కానీ పిల్లల విషయంలో పిల్లలకు మంచి, చెడు, పాపం, పుణ్యం వంటివి తెలియదు. బైబిల్ ఇలా చెప్తుంది. యెషయా 7వ అధ్యాయం 15-16 వచనాలు. బాలుడికి అంటే పిల్లలకు మంచి చెడు తెలుసుకునే వయసు ఉంటుందని చెప్తుంది. అలాగే యేసుక్రీస్తు వారిలా అన్నారు. మార్క్ సువార్త 10:14. చిన్నపిల్లలను నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే చిన్నపిల్లలు మరణిస్తే వాళ్ళు దేవుని రాజ్యానికే చెందుతారు. వారిపై పాపం, తీర్పు అనే భారమే ఉండదు. ఈ వీడియో మీ స్నేహితులకు షేర్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. బైబిల్ ప్రకారం చిన్నపిల్లలు మరణిస్తే ఎక్కడికెళ్తారు? మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? వీడియో లైక్ చేసి చివరిదాకా చూడండి. ప్రతి మనిషికి తన విశ్వాస జీవితం, తన క్రియల చొప్పున దేవుడు తీర్పు తీరుస్తారని మనకు తెలుసు. కానీ చిన్నపిల్లల విషయంలో ఇది వేరుగా ఉంటుంది. ప్రతి మనిషికి మంచి, చెడు, తప్పు, ఒప్పు అనే విచక్షణ వయసు పెరిగే కొద్దీ తెలుస్తుంది. వీరినే అడల్ట్స్ అంటాం. అడల్ట్స్ కి ప్రతి విషయంపై ఆలోచించి సొంతంగా నిర్ణయం తీసుకునే తెలివి ఉంటుంది. కానీ పిల్లల విషయంలో పిల్లలకు మంచి, చెడు, పాపం, పుణ్యం వంటివి తెలియదు. బైబిల్ ఇలా చెప్తుంది. యెషయా 7వ అధ్యాయం 15-16 వచనాలు. బాలుడికి అంటే పిల్లలకు మంచి చెడు తెలుసుకునే వయసు ఉంటుందని చెప్తుంది. అలాగే యేసుక్రీస్తు వారిలా అన్నారు. మార్క్ సువార్త 10:14. చిన్నపిల్లలను నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అని. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే చిన్నపిల్లలు మరణిస్తే వాళ్ళు దేవుని రాజ్యానికే చెందుతారు. వారిపై పాపం, తీర్పు అనే భారమే ఉండదు. ఈ వీడియో మీ స్నేహితులకు షేర్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి.